నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఊర్కొండపేటలో ప్రసిద్ధిగాంచిన పబ్బతి ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు జరిగిన రథోత్సవంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ఊర్కొండ క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి సాంప్రదాయాలు, ఉత్సవాలు తరతరాలుగా ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని, ఇక్కడి స్వామివారికి ఎక్కడా లేని విధంగా సింధూర లేపనం లేకుండా కేవలం నువ్వుల నూనెతో తైలాభిషేకం ప్రతిరోజు నిర్వహిస్తారని తెలియజేశారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते वंशाभिवृद्धिरस्तो। ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయము రథోత్సవంకి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా టెంపుల్ చైర్మన్ సత్యం రెడ్డి గారు, అదేవిధంగా మా కమిటీ మెంబర్స్, ఈఓ గారు, అయ్యగారులు అందరూ ప్రజలకు ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళకందరికీ సహకరించినారు. వీళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా దేవుణ్ణి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలి. ఊర్కొండ మండలికి, మా జడ్చర్ల నియోజకవర్గంకి, రాష్ట్రానికి అందరికీ దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. వీరందరూ కూడా భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని సహకారంగా చేస్తున్నందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పబ్బతి ఆంజనేయ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోన రథోత్సవంతోన దిగ్విజయంగా పూర్తయింది. మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి గారి పర్యవేక్షణలో ఈ ఊరుకొండ జాతర బందోబస్తును ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఊరుకొండ ఎస్ఐ గారు కృష్ణదేవ్ మరియు నేను, చారకొండ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ గారు ప్లస్ కల్వకుర్తి ఎస్ఐ గారు వాళ్ళందరి ప్రోద్బలంతో సహాయంతో ఈ బందోబస్తు కార్యక్రమాన్ని అనేది నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కార్యక్రమం పూర్తి చేసేందుకు థ్యాంక్ యూ.